నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణ భాషలు అర్థం చేసుకోవాలి. పవన్ ఎస్ కరెక్ట్ 100%. నార్త్ ఇండియన్స్ కూడా తెలుగు భాషను అర్థం చేసుకోవాలి. నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణ భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విభజన రేఖలు లేకుండా భారతదేశం మరింత ఐక్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాంస్కృతిక సమైక్యత కోసం నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణాది రాష్ట్రాల భాషలైన తెలుగు, కన్నడ, తమిళ్ని అర్థం చేసుకోవాలని, ఇక్కడ వారు హిందీ వద్దనుకుంటే మరో భాషను నేర్చుకోండి, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవి విభజనకు దారి తీయకూడదు అని పేర్కొన్నారు. ఎస్ కరెక్ట్ 100%. అయితే మన దేశంలో ఒక్క భాష కాకుండా చాలా భాషలు, తమిళం ఉంది, కన్నడ ఉంది, మరాఠీ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ తెలుగు ఉంది, దేశ భాషలందు తెలుగు లెస్స. అయితే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ వారు హిందీ వద్దనుకుంటే మరో భాషను నేర్చుకోండి, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ విభజనకు దారితీస్తాయి. మీరు దక్షిణ భారతదేశాన్ని అర్థం చేసుకోకపోతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. దక్షిణ భారతదేశం కూడా నాకు హిందీ వద్దు అనుకుంటే మీరు తెలుగు నేర్చుకోండి అనుకోవచ్చు కదా. సో అందుకోసమే ఇట్లాంటి పనికి మాలిన బుర్రలో పెండ పెట్టుకునే బదులు అన్ని భాషలను అందరూ అర్థం చేసుకుంటే మనం ఒక ఐకమత్యంగా మన దేశం ముందరికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏదైతే ఉందో అది 100% ఇది నిజమే.